ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 18ను పరిశీలిద్దాం. కృష్ణుని విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు భక్తితో ఆ దివ్య స్వరూపాన్ని కీర్తిస్తున్నాడు. ఈ శ్లోకం ఆ స్తుతిలోనిది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఓ కృష్ణ, నువ్వే నాశనం లేని పరమ సత్యం, తెలుసుకోదగిన అంతిమ జ్ఞానం నువ్వే. ఈ విశ్వం మొత్తానికి నువ్వే గొప్ప నిధి వంటి ఆధారం. నువ్వు తరగని వాడివి, శాశ్వతమైన ధర్మాన్ని కాపాడేవాడివి. నా దృష్టిలో నువ్వే అనాదిగా ఉన్న సనాతన పురుషుడివి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుడే సృష్టికి మూలం, ఆధారం మరియు రక్షకుడు అనే గొప్ప సత్యాన్ని అర్జునుడు గ్రహించాడు. తన స్నేహితుడిగా, సారథిగా భావించే వ్యక్తిలోనే సమస్త విశ్వం ఇమిడి ఉందని తెలుసుకున్నప్పుడు కలిగే వినమ్రత, అర్పణ భావమే దీని సారాంశం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, కష్ట సమయాల్లో శాశ్వత ధర్మాన్ని రక్షించే దైవశక్తి మనతోనే ఉందని గుర్తుంచుకోవాలి. ఇది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మన పనులను ధర్మబద్ధంగా చేసినప్పుడు ఆ సనాతన శక్తి మనకు తోడుగా ఉండి మనకు మానసిక స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.